మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ఇక్కడ కీర్తనకారుడు యేసుప్రభు రాకముందే మనిషి గురించి మాట్లాడుతున్నాడు. ఒక మనిషి జీవితము చాలా వ్యర్థముగా ఉంది. మనం చూడండి, జీవితంలో ఇంతవరకు ఎంత వ్యర్థంగా గడిపాము. పుడుతున్నారు, ఏదో పెరుగుతున్నారు, ఏదో పెళ్లి చేస్తారు, చదువుతారు, ఉద్యోగాలు చేస్తారు, పిల్లల్ని కంటారు, చేస్తారు. చాలా వ్యర్థముగా మనుషులు జీవితాన్ని గడుపుతున్నారు. దేవుడట నరుణ్ణి వ్యర్థముగా సృష్టించాడట. అయితే ఆదికాండములో దేవుడు సృష్టి మంచిగా చేసెను. తాను చేసిన సృష్టి చూసినప్పుడు దేవుడికి అది మంచిగా కనబడెను. దేవుడు చాలా మంచిగా చేసెను. మరి ప్రతిరోజు కూడా ఒక సృష్టి చేస్తూ ఉన్న దేవుడు 6వ రోజున మనిషిని చేశాడు. 6వ రోజున మనిషిని చేసినప్పుడు 7వ రోజున సృష్టి మొత్తం పూర్తి చేసి చాలా బాగుంది అనుకున్నాడు. ఈ రోజున వివాహం అయింది, బాగున్నారు అనుకుంటున్నారు. తర్వాత ఇద్దరు కొట్టుకుని విడాకులు, గొడవలు, అందరితోటి దెబ్బలాటలు. మా పాప అందంగా ఉంది, చదువుకుంటుందంటే అది కాలేజీకి పోయి చెడు పనులు చేసి వస్తూ ఉంది. నా భర్త ఎంతో నమ్మకమైన వాడంటే వేరే వాళ్ళతోటి వ్యభిచారం చేస్తున్నాడు. నా భార్య ఎంతో నమ్మకమైందనుకుంటే వేరే వాళ్ళతో వ్యభిచారం చేస్తూ ఉంది. ఈ రోజుల్లో ఒకరినొకళ్ళు చంపేసుకుంటున్నారు, ఒకరినొకరు నాశనం చేసేసుకుంటున్నారు. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే ఆదికాండంలో ప్రారంభమైపోయింది. దేవుడు ఎంత చక్కగా నరుణ్ణి చేశాడు. నరుణ్ణి చేసిన తర్వాత అతడు బాధలో ఉన్నప్పుడు సహాయం చేద్దామని నారీని చేశాడు. అక్కడి నుంచి గొడవ మొదలైంది. స్త్రీ ఎవరి జీవితంలోకి వస్తుందో వాళ్ళ జీవితంలో గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. పెళ్ళయ్యే వరకు కూడా అమ్మతోటి ఉంటాడు, పెళ్ళయ్యాక అమ్మని గంటేస్తాడు. తర్వాత మళ్ళీ వీళ్ళకి పిల్లలు పుట్టాక వీళ్ళని గంటేస్తారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది బైబిల్ గ్రంథంలో చూస్తే నీతిమంతుడు ఒక్కడూ లేడు, దేవుని వెతకువాడు ఒక్కరు లేరు, దేవునికి భయపడువారు ఒక్కరు లేరు. వ్యభిచారాలు, తాగుళ్ళు, జోదాలు, మోసాలు. ఎక్కడ ప్రారంభమైందంటే స్త్రీతో ప్రారంభమైంది. పౌలు అన్నాడు, హవ్వతో ప్రారంభమైంది నాశనం, రెబెకాతో ప్రారంభమైంది, సారాతో ప్రారంభమైంది. హవ్వ అపవాది మాట వింది, ఇతను చెడగొట్టింది, తాను చెడిపోయింది. సారా దేవుడి కోసం కూర్చుంటే పిల్లలు పుట్టరు, ఆ యొక్క హాగర్ దగ్గరికి పోయి పిల్లోని కనంది. తర్వాత హాగర్ పిల్లోని కన్నాక హాగర్ని బయటికి గెంటుతోవా లేదా అంది. ఆడది సృష్టికి మూలం. ఆడది లేకుండా పిల్లలు రారు బయటికి. కానీ సృష్టికి వినాశనానికి కారణం కూడా ఆడదే అయింది. సృష్టి నాశనానికి కారణం. ఏ కోడలో అత్తగారికి పడదు. ఈ కూతురు అత్తగారింటికి వెళ్ళి ఆడతో గొడవలు పడుతుంది. ఎవరితోటి పడదు. ద్వేషిస్తూ ఉంటారు, అసహించుకుంటూ ఉంటారు. కొంతకాలానికి మొగుడి మీద చిరాకు, కొంతకాలానికి పెళ్ళం మీద చిరాకు, రకరకాలైనటువంటి వ్యసనాలు. ఇంత భయంకరంగా మానవుడు అయినందుకు దేవుడు చాలా దుఃఖించాడు. ఏంటి అసలు వీళ్ళు ఇలా ఉన్నారేంటి, ఇంత దరిద్రంగా ఉన్నారేంటి అని చెప్పి ఈ సృష్టి అంతా కూడా నేను తుడిచివేస్తాను అనుకుని నోవాహుతో మాట్లాడాడు.
నోవాహు అతని భార్య అతని కుమారుడు కోడను రక్షించాక నోవాహు వాడలోంచి బయటకు వచ్చాక ఫుల్లుగా తాగుతూ మొదలెట్టాడు. వింటున్నారా? వస్త్రాలు కూడా లేనంతగా తాగిపడి ఉన్నాడు. ఇలాగ ఎవరిని చూద్దామన్నా నాశనానికి ముందు పోతా ఉన్నారు. కాబట్టి ఏమంటాడంటే కీర్తనాకారుడు, ఇదంతా వ్యర్థం కదా, అసలు ఈ నరుణ్ణి సృష్టించిందే వ్యర్థం కదా, అసలు ఈ నరుణ్ణి ఎందుకు సృష్టించావో ప్రభువా? పాపం చేయటానికా? మీలో ఎవరైనా నేను యేసుక్రీస్తులాగా జీవిస్తున్నానని చెయ్యి ఎత్తగలరా? మరి యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించాడు? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? క్రీస్తు పుట్టుకకు అర్థం ఏంటి? క్రిస్మస్గా అర్థం ఏంటి? క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చి పాపముతో నిండిపోయిన నరుడు, నారి, కుటుంబాలు, పాపము 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 పాపము, పాతాళము పాతాళము, మరణము మరణము, అపవాది ఏదేను తోటలో మహాతల్లి ఆహ్వానించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది ఆహ్వానింతానే ఉన్నారు. అపవాదిని ఆహ్వానింతానే ఉన్నారు. అపవాదిని జీవితాల్లోకి ఆహ్వానిస్తూనే ఉన్నారు. కాబట్టి పాతాళము అంటే యేసుప్రభు దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు, దెయ్యాలు ఉన్నాయి మమ్మల్ని పాతాళానికి పంపుతుంది. పాతాళం అంటే మహాభయంకరము, ఘోరమైన నరకం. పాతాళం అంటే దెయ్యాలకు భయం, మనుషులకు భయం లేదు. ఈరోజు మళ్ళా చెప్తున్నాను, ప్రతిరోజు చెప్తున్నాను, ఈరోజు గుండెల మీద చేసుకుని ఎవరైతే యేసుక్రీస్తులాగా జీవిస్తున్నారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా. మిగిలిన వారు అందరూ పాతాళానికే పోయేది. యేసుక్రీస్తులాగా ఎవరైతే జీవించరో వాళ్ళు పాతాళానికి పోతారు కదా. మారు మనస్పందన వారు పాతాళానికి పోతారు, ప్రేమ లేని వారు పాతాళానికి పోతారు, పరిశుద్ధత లేని వారు పాతాళానికి పోతారు. కొవ్వొత్తులట్టుకుని హ్యాపీ 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 క్రిస్మస్ అంటే కుదరదు. ఖచ్చితమైనటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం, పరలోక సంబంధమైనటువంటి జీవితం, శ్రేష్టమైనటువంటి జీవితం, పరిశుద్ధమైనటువంటి జీవితం లేకుండా క్రిస్మస్ పండుగ చేసుకోవటం పూర్తిగా దండగా. సంవత్సరాలు వెళ్ళిపోతాయి, దినాలు వెళ్ళిపోతాయి. అప్పుడే ఇంకా 2 వారాల్లో మనం కొత్త సంవత్సరంలోకి దేవుని చిత్తమైతే, అంటే కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలంటే కూడా దేవుని కృప కావాలి. ఆశ్చర్యం ఏంటంటే ఒక క్రైస్తవుడికి, పాపం చేస్తున్నటువంటి వాడికి రోగాలు కలగజేస్తున్నాడు దేవుడు. నిబంధన ప్రకారం తెగుళ్ళు కలగజేస్తున్నాడు, బలహీనత కలగజేస్తున్నాడు, మరణాలు వస్తున్నాయి. మన ఎదురుగుండా మన సంఘంలో ఒక వ్యక్తి, దేవుడికి వ్యతిరేకమైన వ్యక్తి మనందరం ముందు చచ్చిపోయాడు. రొట్టె విరిపి తీసుకున్న రోజునే చెప్పాను, జాగ్రత్త అన్నాను. మళ్ళీ రొట్టె విరిపి లేడు. అయినా భయం లేదు కొంతమంది. ఎన్ని రోగాలు, కథలేని రోగాలు, కాళ్ళు ఇరిగిపోతాం, చేతులు ఇరిగిపోతాం, భయంకరమైన రోగాలు వస్తున్నా కూడా బుద్ధులు మారనటువంటి క్రైస్తవులు. ఈ బుద్ధులు మారటం లేదు. ఎన్ని రోగాలు వచ్చినా ఆ రోగం వచ్చిందంటాడు, కడుపు నొప్పి వచ్చిందంటాడు, తలనొప్పి వచ్చిందంటాడు, కాలు అసలు కదలనెత్తలేదు అంటాడు, మళ్ళీ వేసి అసలు మాట, ఆ చేసి చెడు పనులు మాట, ఆ అబద్ధాలు మాట, ఆ మోసం మాట, ఆ వ్యర్థమైన మాటలు మాట. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఎంత వ్యర్థముగా నరులను సృజించితివి. మీకు మాట చెప్పనా? ఎంత వ్యర్థముగా దేవుడు సృజించాడు అనే మాటకు ముందు ఎంత అద్భుతమైన ఆలోచనతో దేవుడు మనం చేశాడు గ్రహించాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి.
ఎంత అద్భుతమైన ఆలోచనతో దేవుడు మనం చేశాడు, ఎంత అందముగా చేశాడు, మనం ఎంత సౌందర్యంగా చేశాడు, ఎంత జ్ఞానముతో చేశాడు. ఇదంతా పాపానికి ఉపయోగించు, మోసానికి ఉపయోగించు. మీకు తెలుసా, ఒక చక్కని పదునైన చాకు యాపిల్స్ కోసుకోవచ్చు, పీకిలి కోయచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కువగా పీకిలే కోస్తున్నారు, పీకులు కోసేస్తున్నారు. మొగుడు పీకి పెళ్ళం కోసేస్తుంది, పెళ్ళం పీకి మొగుడు కోసేస్తున్నాడు, లేదా పిల్లలు కోసేస్తున్నారు. ఎంత అందమైనటువంటి జీవితాన్ని నడినెత్తి నుండి అరికాలి వరకు చక్కగా చేసినటువంటి శరీరం తాగుడికి అప్పచెప్పేస్తున్నాడు, వ్యభిచారణకు అప్పచెప్పేస్తున్నాడు, ఆ తెలివంతా మోసానికి అప్పచెప్పేస్తున్నాడు. మొన్న ఒక ఇంటర్నేషనల్ థీఫ్, ఒక భయంకరమైన దొంగను పట్టుకుంటే వాడి చదివినంత చదువు ఈ దేశంలో ఎవరూ చదవలేదు. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. చదువు అంతా దేనికి ఉపయోగించాడు? మోసము చేయటానికి. వింటున్నారా? ఈ బలమంతా దేనికి? నేను 18-20 సంవత్సరాల వయసులో ఎలా ఉండేవాడిని అంటే, కొడితే 20 మంది పడిపోతారు. నా బలమంతా నేను లోకానికి ఇచ్చేసాను 40 ఏళ్ళు దాకా. కాబట్టి మనం అందరము ఏం చేస్తున్నాం? ఈరోజు సందేశం ఏంటి? ఈరోజు సందేశం ఏంటి? ఎంత వ్యర్థముగా నరులను సృజించాడన్న మాటకి అద్భుతంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి, మనము వ్యర్థమైన వారము కాదు, అద్భుతమైన వారమని నిరూపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రం. ఎంత చక్కగా బతికాడు, ఎంత చక్కగా మాట్లాడాడు, ఎంత చక్కగా చూసేవాడు, ఎంత ప్రేమగా ఉన్నాడు. క్రీస్తు రూపం ఎందుకు లేదు మనలో? క్రీస్తు ప్రేమ మనలో ఎందుకు లేదు? ముఖాలు ఎప్పుడు ఎలా ఉంటాయి? ఎవరిని మింగుదుమా అన్నట్టు ఉంటాయి కదా. మన చూపులో ప్రేమ ఉందా? జాలి ఉందా? హృదయంలో పవిత్రత ఉందా? కదా. ఇప్పుడు నేను మీకుతో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సందేశం వింటున్న అనేక మందికి మీకు నేను చెప్పేది ఏంటంటే, ఎంతో వ్యర్థముగా చేయబడాను అనుకున్న నేను ఈరోజు దేవుడికి, లోకానికి యేసుక్రీస్తు వలె మారిపోయి సంపూర్ణుడుగా మారిపోతాను. హల్లెలూయా చెప్పండి. నేను ఎంత వ్యర్థముగా చేయబడ్డానో అంత గొప్పవాడిగా మారిపోతాను. ఉత్సాహంగా ఉన్నాడు. పాట పాడుకుందాం కుర్రోడిని. చక్కని పాట ఒకటి పాడయ్యా, పాడు పాడు. ఎంకరేజ్ చేయాలి కదా. ఇప్పుడు నేను చెప్పిన వాక్యానికి సంబంధించింది పాడాలి, మంచి పాట పాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇష్టమైనది కావాలి దేవునికి. బలియర్పణ కోరలేడు దేవుడు, బలియర్పణ
కోరలేడు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేడు దేవుడు. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. కయ్యేను అర్పణ తెచ్చాడు దేవునికి, హేబెలు అర్పణ నచ్చింది దేవునికి. అర్పించు వాటికంటే అర్పించు మనిషి ముఖ్యం. అర్పించు వాటికంటే అర్పించు మనసు ముఖ్యం. నచ్చాలి మొదట నీవే, కావాలి మొదట నీవే, నీకిష్టమైనది. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వల్ల దేహం కావాలి యాగముగా. దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా, క్రీస్తు వల్ల దేహం కావాలి యాగముగా. ఇంధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ఇంధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం. ప్రకటించు క్రీస్తు కొరకే, మరణించు పాపి కొరకే, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేడు దేవుడు. బలి అర్పణ కోరలేడు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి. బలి అర్పణ కోరలేడు దేవుడు. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు కొడతారేంటి? ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. ఇప్పుడు చూడండి, నేను వ్యర్థముగా
జీవించుటలేదు అన్నాడు ఒక ఆయన బైబిల్. ఆయన పేరు మీకు తెలుసు. బ్రతుకుట చావైతే. మీలో ఎంతమంది అయితే నేను ఈ రోజు నుంచి ఇంకా వ్యర్థమైన వాడిని కాను. నహూము గ్రంథంలో ఏముంటుందంటే, వ్యర్థుడు నశించెను సువార్త ప్రకటించుము అంటే దేవుడు వినాలి. దేవుడు మన గురించి పశ్చాత్తాపపడకుండా ఉండే జీవితాన్ని ప్రారంభించాలి. హల్లెలూయా. దేవుడు బాధపడకూడదు, భార్య బాధపడకూడదు, భర్త బాధపడకూడదు, పిల్లలు బాధపడకూడదు, తల్లిదండ్రులు బాధపడకూడదు, సంఘం బాధపడకూడదు, సేవకుడు బాధపడకూడదు. నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. యేసు ప్రభు ఎవరినైనా బాధ పెట్టాడా? మరి మీరెందుకు బాధ పెడుతున్నారు చెప్పాలి. పౌలు ఎవరినైనా బాధ పెట్టాడా? పేతురు ఎవరినైనా బాధ పెట్టాడా? బైబిల్ గ్రంథంలో దానియేలు ఎవరినైనా బాధ పెట్టాడా? దానియేలు ఏమన్నాడు? దేవుడి దృష్టిలో నేను నిర్దోషినే కానీ రాజా మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టానా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అసలు బాధ పెడతమే కదా మన పని, హింసించడమే కదా మన పని. కట్టుకున్న భార్యని హింసించటం, కట్టుకున్న భర్తను హింసించటం, కన్న పిల్లల్ని హింసించటం, కనిపించిన తల్లిదండ్రులను హింసించటం, ఎంతో ప్రేమతో కూతురునిచ్చిన అత్తమామల్ని హింసించటం, ఎక్కడైనా యజమాని దగ్గర పనిచేస్తుంటే యజమాన్ని మోసం చేయటం, ఎక్కడ పనిచేస్తే అక్కడ మోసం చేయటం, ఎవరిని పడితే వాళ్ళని మోసం చేయటం. ఇంత దరిద్రపు బ్రతుకు ఇంతకు ముందు అన్నాడు పౌలు. దేవుని స్తోత్రం. ఇప్పుడెవరు? ఇదివరకు ఎవరు? నేను హింసకుడు, దోషకుడు. ఇప్పుడెవరు? బోధకుడు, ప్రకటించువాడు, అన్యజనులకు బోధకుడు. ఎంత అద్భుతంగా మారిపోయాడు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే ఈ వ్యర్థంగా బతికే వాళ్ళని, ఈ పాపంలో బతికే వాళ్ళని, ఈ మోసంలో బతికే వాళ్ళని మార్చి దేవుడికి ఉపయోగకరంగా తయారు చేయటానికి యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. అది క్రిస్మస్. ఎవడైనా క్రీస్తు యేసునందున్నాడలా నూతన సృష్టి. ఎవడైనాను క్రీస్తునందున్న నూతన సృష్టి. మీరు క్రీస్తులో మారే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడు ప్రభు. ఈరోజు ఇంటికి వెళ్ళి పరీక్షించుకోండి. మీరు నేను ఎవరిని బాధ పెడుతున్నాను, నేను ఎవరిని బాధ పెడుతున్నాను? కళ్ళు మూసుకుని ఒక నిమిషం ఆలోచించండి. నేను ఎవరిని బాధ పెడతలేదన్నవారు చేయి చూపించండి. నేను ఎవరినే బాధ పెడతలేదన్నవారు చూసారా? మరి ఎవరినో ఒకళ్ళు దూషించడం, ఎవరినో ఒకళ్ళు విమర్శించడం, ఎవరినో ఒకళ్ళు హింసించడం, మాట తప్పటం, నమ్మిన వాళ్ళని మోసం చేయటం, రేపిస్తానని చెప్పి మళ్ళీ కనబడకపోతాం, అన్ని అబద్ధాలు, బతుకే మోసం. ఈరోజు గడిచిపోయింది అనుకుంటున్నా, ప్రతిరోజు గడవదు. అలాగా ప్రతిరోజు గడవదు మోసం. బైబిల్లో ఒక మాట ఉంది, దుష్టునికి విజయము కొద్ది కాలమే ఉండును. హల్లెలూయా. వాడు ఏమవుతాడు? హఠాత్తుగా నాశనం అవుతాడు. హఠాత్తుగా నాశనం అవుతాడు. సాతాను ఏమవుతాడు తెలుసా? యేసు ప్రభు వచ్చట అంటాడంట, నోటి ఊపిరితో కాలిపోతాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అంచేత ఈరోజైనా, ప్రతిరోజు ఇదే కదా చెప్తున్నాడు మనకి, ఈరోజైనా మారవా నువ్వు. ఎలా మారాలి? ఎలా మారాలి? క్రీస్తులాగా మారాలి. ఎలా మారాలి? మనకు ఆధారం ఎవరు చెప్పాలి? నోరు తెరవాలి. మనకు ఆధారం ఎవరు? ఎవరు మనకు రక్తం ఇచ్చారు? ఎవరు మనల్ని కొనుక్కున్నారు? ఎవరు మన కొరకు సిలువ పడ్డాడు? ఎవరు మన కొరకు పుట్టారు చెప్పాలి. యేసుక్రీస్తు. ఇక్కడ అంటున్నాడు, నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకున్నాం. బతికేదేమో 70-80.
గట్టిగా బతికితే 70 లేదా 80. ఈ లోపల ఎన్ని గొడవలు, ఎన్ని మోసాలు, ఎన్ని వ్యవహారాలు. కాస్త మిగిలిన జీవితమైనా యేసుప్రభులాగా జీవించకూడదా? ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారు మనం? యేసుప్రభులాగా జీవించని వారందరూ పాతాళానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఎందుకు ఆయనలాగా మనం జీవించలేకపోతున్నాం? చెప్పాలి. ఎందుకు జీవించలేకపోతున్నాం? ఎందుకు జీవించలేకపోతున్నాం? మాయలో పడి కొట్టుకుంటున్నారు. ఇక్కడ ఏదో ఉందనుకుంటున్నారు. అనంత గారిని అడుగుదాం, ఏముందమ్మ ఇక్కడ? ఏముంది? డాబా, మేడ, కూతురు, కోళ్ళు, కొడుకు, శాశ్వతం మనకి ఏముంది ఇక్కడ తెలుసా? ఏమీ లేదు ఇక్కడ. హల్లెలూయా. అంతా ఎక్కడుంది? అక్కడుంది. హల్లెలూయా. కాబట్టి కొలస్సీలో ఏమన్నాడు? మీరు పైనున్న వాటిని వెదకుడి. హల్లెలూయా. కింద కొత్తదేముంది? నేను నీళ్ళం చొక్కా వేసాను, ఆయన పసుపు చొక్కా వేసాడు, ఆయన చాల చొక్కా వేసాడు. చొక్కాయే కదా. నువ్వు 50,000 చీర కట్టావు, ఒక ఆవిడ 2,000 చీర కట్టింది, ఒక ఆవిడ 50 రూపాయలు చీర కట్టింది. గుడ్డ ముక్కే కదా. ఒక ఆయన పెద్ద మేడలో ఉన్నాడు, ఒక ఆయన గుడిసెలో ఉన్నాడు. ఇంట్లోనే కదా. ఏంటో నాకు అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. పోని ఉంది. దాంట్లో నువ్వు పొందే ఆనందం ఏంటి? తాత్కాలికమే కదా. శాశ్వత ఆనందం ఎక్కడుంది? యేసుప్రభు ఎక్కడున్నాడు? ఏ ఇంట్లో ఉన్నాడు? ఏ ఇంట్లో పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పెరిగాడు? అద్దె ఇంటిలో. కింద చాప కూడా లేదు ఆయనకి. నాకు అవన్నీ చూపించాడు. బెంగళూరులో చిరిపోయిన చాప వేసి పట్టుకున్నాను నేను. నా దగ్గర పనిచేసిన అతను వచ్చి చేతులు పట్టుకుని ఎడుతున్నాడు. ఎందుకు ఎడుతున్నా? అయ్యి బాబు మీరు ఏంటండి బాబు, ఏంటి ఇలా ఉన్నారేంటి అన్నాడు. ఇదే కరెక్ట్ జీవితం అన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బ్రతికేది ఎంత గొప్పగా అనేది కాదు, ఎంత వ్యర్థంగా బతుకుతున్నానో తెలుసుకుని ఈ వ్యర్థమైన జీవితాన్ని దేవుడు కొరకు మలుచుకో. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి జీవించేది క్రీస్తు కొరకు. తెలుసుకున్నాడు పౌలు, తెలుసుకున్నాడు దానియేలు, తెలుసుకున్నాడు మోషే. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం చెప్తున్నా మన అమ్మగారులు, అయ్యగారులు, మీరే కాదు, క్రైస్తవులు అనబడిన వాళ్ళు 199 మంది తెలుసుకోలేదు ప్రభు గురించి. కొట్టు చచ్చిపోతున్నారు. ఇందాక ఒక ఆయన చూశాను నేను, ఫోటో పంపించాడు ఒక అతను. ఫోటో దగ్గరగా చూశాను. పెద్ద విగ్గెట్టుకుని వచ్చాడు. నీకేం కర్మరా నాయన, విగ్గెందుకురా బాబు నీకు? నేను విగ్గు అనుకోలేదు ఇదివరకు, జుట్టు అనుకునేవాడిని. ఆ దగ్గరగా ఫోటో తీసి పంపించాడు ఒక పాస్టర్ గారు నాకు. ఎందుకండి ఈ వేషాలు? ఎంతకాలం ఉంటామండి? ఎందుకండి చెప్పండి. అందుకే ఆర్ఆర్కే మూర్తి గారు రాసింది పాడుకుందామా? ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, నవజీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, నిలవాలని, గెలవాలని, యేసునందే ఆనందించాలని. ఇదే
పాపనై వెలిగిపోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక నవజీవన రాగమాలిక నా యాత్రను ముగించిన వేళ ఆరోహణమై పోవాలని క్రీస్తు యేసుతో సింహాసనం పైకెగసి కూర్చోవాలని ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. నవజీవన రాగమాలిక దేవుని స్తోత్రం. ఎందుకు రాకూడదంటే ఆ కోరిక మనకి టైం ఉందంటారా? వాళ్ళకి టైం ఉందా? పిల్లలకేం తెలియదు. మీకు టైం ఉందా? చెప్పండి. ఎంత అద్భుతంగా రాశాడు పాట. అలాగే వెళ్ళిపోయాడు. రాసిన ఆయన కూడా వెళ్ళిపోయాడు. యేసుబాబు అని బాగా పాడేవాడు ఆయన. ఆయన వెళ్ళిపోయాడు, ఈయన వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. మనం మిగిలాం. ఎక్కడికి వెళ్తాం? ఈరోజు ప్రభు వచ్చినా మరణం వచ్చినా, నేను ముగించే ముందు చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను మీకు. ఈరోజు ఒకవేళ ప్రభు వచ్చినా మరణం వచ్చినా మనము దేవుని రాజ్యానికి వెళ్ళే వారముగా ఉన్నామా లేమా అని ప్రతిరోజు మనలను మనం పరీక్షించుకోవాలి. దేవుని స్తోత్రం. పాపము నుండి లోకము నుండి మనం దూరంగా పారిపోవాలి. ఒకవేళ ఎవరి మీదైనా దెబ్బలాడి వాళ్ళదంతా లాగేసుకునేది చచ్చిపోతాడు. ఎవరి మీద అంత దెబ్బలాడి ఈ ఈ ఈ ఈ అని పీకేసి లాగేసి ఈడు చస్తాడు. ఇచ్చినోడు చస్తాడు, లాక్కున్నవాడు చస్తాడు. నా ఆస్తి దొంగతనం చేసేవాడు రాత్రి నాకు చెప్పాడు దేవుడు, ఆడికి టైం అయింది అన్నాడు. ఎందుకు ఇంకా చెప్పండి? దేవుడి చేతిలో ఉంది ప్రాణం. ఎవరి చేతిలో ఉంది? ఒకవేళ నువ్వు ఇవాళ 100 కోట్లు ఉంది, నీకు పొద్దున్నే లేచి కాపీ తాగాలంటే ఎవరి పర్మిషన్ కావాలి? అది కూడా తెలియని అంత అజ్ఞానంగా ఎందుకున్నారు మీరు? పొద్దున్న లేవాలంటే ఎవరి పర్మిషన్ కావాలి? చంద్రబాబు నాయుడు కానీ, మోడీ గారు కానీ, ఇంకొక ఆయన కానీ లేవాలంటే ఎవరి పర్మిషన్? మరి దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఏమన్నా ప్రత్యేకంగా ఉన్నారా? రాష్ట్రపతి గారు ఎవరైనా మనుషులే కదా, మానవులే కదా. కాబట్టి మనము ఒక సత్యాన్ని గ్రహిద్దాం. ఇప్పుడు చూడండి, మరణము చూడక బ్రతుకు నరుడెవరు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలవాడెవడు. మరణము నుండి తప్పించుకోలేము, పాతాళము నుండి తప్పించుకోలేము. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దేవాది దేవుడు యేసుక్రీస్తుని లోకానికి 2025 సంవత్సరాల కింద ఎందుకు పంపాడు? మరణము నుంచి, పాతాళం నుంచి నిన్ను నన్ను తప్పించటానికి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుద్ది క్రిస్మస్ సత్యం? అసలు క్రిస్మస్ సత్యం ఏంటి? మరణము పాతాళం నుండి తప్పించి నిత్య జీవానికి నడిపించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పండగలకి, పప్పాలకి, కేకులకి, గొంతులకి కాదు. కాదు. నేను చాలాసార్లు హెచ్చరిస్తున్నాను సంఘంలో ఎవరైనా సరే, మీరు పాపము ఒక ఆవిడ అంత నాకు తెలియక చేశాను. తెలియక చేసావు కదా, ఇప్పుడు వదిలే. ఇప్పుడు చేయటానికి వీరలేదు. అది తెలియక చేసిన పాపాన్ని ఇప్పుడు ఏం చేయాలి? చెప్పు గట్టిగా, వదిలేయి. లేదంటే నీకు స్వస్థత ఎప్పటికీ రాదు. అదే మరణం అయిపోతుంది. నువ్వు పాపాన్ని వదిలిపెట్టాలి. పాపాన్ని వదిలిపెట్టాలి అని చెప్పటానికి యేసు ఏం చేశాడు చెప్పండి? స్తోత్రం చెప్పండి. ఎందుకు మేకులు కొట్టించుకున్నాడండి? పాపాన్ని విడిచిపెట్టండి. కాలు మీద కాలు, చేతుల్లో మేకులు కొట్టించుకుని ఏలాడుతుంది దేనికోసమమ్మా? నోరు తెరవాలి. పాపాన్ని విడిచిపెట్టండి అంటే ఏం చెప్తున్నాడు? భూ దిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. చెప్పండి ఆ మాట అందరం.
భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. భూదిగంత నివాసులారా, మీరు పాతాళానికి వెళ్ళిపోవాలి, మీరు మరణానికి వెళ్ళిపోవాలి, మీరు నరకానికి వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళకుండా ఉండటం కోసం భూమికి ఆకాశానికి మధ్యలో 2 చేతులు మేకులు కొట్టించుకుని, కాలు మీద కాలు మేకు కొట్టించుకుని, నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టుకుని, పైనుంచి కిందకి రక్తం చిందిస్తున్నాను చూసి పాపాన్ని విడిచిపెట్టండి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. యేసు ఎందుకు పుట్టాడంటే ఒక దైవజనుడు చెప్పాడు చక్కగా. అసలు యేసు ఎందుకు పుట్టాడంటే చనిపోవటానికి పుట్టాడు. ఎందుకు చనిపోవటానికి? పుట్టినోళ్ళు అందరూ చస్తున్నారు, ఎంతోమంది పుట్టి చస్తున్నారు, ఉపయోగం లేకుండా పెరిగి చస్తున్నారు. యేసు ఎందుకు పుట్టి చనిపోయాడంటే మనలను బ్రతికించడానికి పుట్టి మనలను బ్రతికించడానికి చనిపోయిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా దేవుని స్తోత్రం. మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. అంతేగాని ఎవరు చనిపోయినా మనం బతకం, ఆయన చనిపోతేనే మనం బ్రతుకుతాం. ఆయన మన కొరకు చనిపోయాడు మనం బ్రతకాలని. ఇంకా పాపం వెళ్తుందంటే మీ మీద, ఇంకా మోసం వెళ్తుందంటే మీ మీద, ఒకవేళ ఇదే ఆఖరి రోజు కావచ్చు, నీ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రిస్మస్ సందేశాలు అంటే ఏసై పుట్టాడు సంకలు గుద్దుకునే సందేశాలు కాదు. మారు మనసు పొందే సందేశాలు చెప్పాలి. ప్రభువును అనవటం ఉంచాడు ఈ రాత్రి. ప్రతిరోజు సాయంత్రం దేవుణ్ణి అడుగుతాను, ఈరోజు ఏ సందేశం ఇస్తున్నావు? ప్రతిరోజు మీరు సందేశాలు జాగ్రత్తగా మళ్ళీ పోని ఆ వాట్సాప్లో ఇన్ని చూడండి, మీకు అర్థమవుతాయి. ప్రతి సందేశంలోని కూడా క్రీస్తులాగా బ్రతకాలనే సందేశం. హల్లెలూయా, హల్లెలూయా. మనం యేసులాగా బ్రతకాలి. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకోగలబడేవాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు ఇక్కడ? 90వ కీర్తన 3వ వచనం చదివి మనం తొందరగా ముగించుకుందాం. 90వ కీర్తన 3వ వచనం చదివి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రెండని నీవు సెలవిచ్చుచున్నావు. మర్చిపోకండి, ఈ మాట నేను చాలా పెద్దల ముందు రాబోయే రోజుల్లో చెప్పబోతున్నాను. దేవుడు నాకు చెప్పాడు, నువ్వు చాలా పెద్దవారి ముందు నా గురించి చెప్పాల్సింది తీసుకొస్తానని. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటున్నాడు, మట్టిలో నుంచి తీసిన దేవుడు తిరిగి నిన్ను మట్టిలో కలుపుతున్నాడు. హల్లెలూయా. మనుష్యులను మట్టికి మార్చుచున్నాడు. ఎంత అందగాడైనా, ఎంత గొప్పవాడైనా, ఎన్ని కోట్లు సంపాదించుకున్నా చేతికి ఒక బేడి, మెళ్ళో ఒక గొలుసు, చేతికి 4 ఉంగరాలు పెట్టుకున్నా మట్టి. అంటే మట్టికి తగిలిచ్చిన ఉంగరాలకి, మట్టికి వేసుకున్న గొలుసులకి, మట్టికి కట్టుకున్న చీరలకి. అర్థమైందా? 50,000, 20,000, 30,000 కట్టినా మట్టికే. మెళ్ళో ఇంత లావు గొలుసేసి తిరుగుతాడు, చేతికి కడేలు బేడీలు వేస్తాడు. ఏడు సావుకులు మళ్ళీ చేతికి కడేలు తగిలించుకొని వస్తారు. అర్థమైందా మీకు? ఇవన్నీ మట్టికి తగిలిచ్చియే. దేనికి? మట్టికనా? మట్టిలో పెట్టేటప్పుడు అయ్యేం ఉండనవారు కదా. వెనకాలలో ఏం చేస్తారు? మొన్న అత్తిల్లో ఒక ఆయన సమాధి చేశాక ఇంత లావున్నాడు వాళ్ళ అబ్బాయి. ఏదో జరిగిపోయింది అనుకున్నాను, గమ్ము గోతులు దూకేసాడు. అయ్యో వాళ్ళ నాన్నతో పాటు సమాధి అయిపోతాడా ఏంటని కంగారు చెప్తే, ఏంటంటే ఆ సిలువు క్రాస్ వదిలేశారు మెళ్ళో అన్నాడు. అది కరెక్ట్గా 1 గ్రాము ఉంటుంది, అది దాన్ని కూడా వదలను అన్నాడు. ఇంతకీ ఆ మెళ్ళలో ఆ క్రాస్ గురించి దూకేవా కిందకి? నీ ఒకవేళ దాంట్లో మట్టికే పెట్టేసి ఉంటే మేమేమైపోతాం. చూసారా అండి? వింటున్నారా? ఇవన్నీ వేషాలు. అందుకే బైబిల్లో ఉంది, ఏమీ ధరించుకోవద్దు, హృదయములో సత్క్రియలు ధరించుకోండి అన్నాడు. హల్లెలూయా. ఏం ఆభరణాలు ఉన్నాయని యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాం మనం? కిరీటాలు, మెడలో గొలుసు వేసుకుని వచ్చాడు ఆయన.
వేసుకోలేడా? అసలు బంగారం నాదన్నాడు కదా ఆయన, వెండి నాది బంగారం ఆయన వేసుకోలేడా? ఆయన వేసుకుంటే అసలు మొత్తం బంగారం తొడుగు చేయించేసుకుని వచ్చేద్దుడు ఆయన కదా. ఇవన్నీ నాటకాలు, వేషాలు, ఇవన్నీ కూడా వేషాలు ఏం అవసరం లేదు మనకి. కాబట్టి మట్టికి మార్చుచున్నాడు, నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాడు. పిచ్చోళ్ళు వేసు తిరుగుతారు ఆ చేతులకి పేడేలు గీడీలు, పిచ్చోళ్ళు ఇలా ఇంకా చూడలేదనుకుని మొన్న ఎలాగ అంటున్నాడు అతను. చూశానండి పాపం, చాలా పెద్ద కడి ఉంది. ఎందుకంటే ఓరి పిచ్చోడా, నీకన్నా ఎక్కువ కడేలు బేడేలు వేసి తిరిగాను నేను పాత ఫోటోలు చూస్తే. మాట్లాడక పాత ఫోటోలు చూస్తే నీకన్నా ఎక్కువ కడేలు బేడీలు వేసి తిరిగాను. కొంప మునిగిపోయేది ఏముండదు ఆ ఫోన్ వల్ల. కాబట్టి నీకన్నా ఎక్కువ వేసి తిరిగాను నేను. కరెక్ట్గా చూపించాడు చూసా ఫోన్ దగ్గర నాకు. అలా చూపిస్తాడు, నాకు ఎవరినైనా సరే చూపించేస్తాడు. ఆ టైం అలా చూడ అంటాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. నేను నా ఒంటి మీద ఈరోజైతే ఒక 15 లక్షల రూపాయల బంగారం ఉండేది నా ఒంటి మీద. అర్థమైందా మీకు? కాబట్టి ఇవన్నీ కూడా చాలా వ్యర్థమైనవి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు? నరులారా తిరిగి రండని సెలవిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఆయన పిలిచాక నేను రానని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను రాను చెప్పాలి, రాను ఏది కదా. ఓకే, ముగింపులోకి ఏంటి తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దండి? మట్టి శరీరం ఎంత అందముగా ఉన్నాయో అవుతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? అప్పుడు 2 తీర్పులు ఉన్నాయి. 2 తీర్పులు చూడండి. యోహాను 5, యోహాను సువార్త 5వ అధ్యాయం, అద్భుతమైనటువంటి తీర్పులు ఉన్నాయి. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం చివరి వచనం 28. యోహాను 5:28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానము, మేలు చేసిన వారు జీవ పునరుత్థానము, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానము. కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానం అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 డివిజన్లు చేసేస్తాడు అందరినీ. మీరు మర్చిపోకండి, క్రైస్తవులందరూ పైకి వెళ్ళిపోండి అండు అనడు. మేలు కీడు చెప్పండి. ఒకవేళ క్రైస్తవులు అయ్యి ఉండి కీడు చేస్తే తీర్పు. యేసు ప్రభు నమ్ముకొని తప్పు చేస్తే తీర్పే. వింటున్నారా? మేలు చేసిన వారు జీవ పునరుత్థానము. కాబట్టి నిత్య జీవానికి కొందరిని, నిత్య మరణానికి కొందరిని. హల్లెలూయా. ఆ కీర్తనాకారుడికి జవాబు ఇక్కడ చెప్తున్నాడు యేసు ప్రభు. స్వయంగా యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు యోహాను 5లో. నేనే తీర్పు తీరుస్తాను, మీరు నాలాగా జీవిస్తే నిత్య జీవితానికి, నాకు వ్యతిరేకంగా జీవిస్తే నిత్య మరణానికి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనలను మరణం నుంచి తప్పించటానికి యేసు వచ్చాడా లేదా? హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ముగింపులో మనం ఏం చేయాలి? మరణాన్ని తప్పించటానికి వచ్చిన దేవుడు కొరకు మనం చేయవలసింది ఏంటి? ఒక్కటే, ఆయన మాట వినుట. గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? ఆయన మాట వినేటప్పుడు వినపడుతుందా? కూర్చున్న వాళ్ళందరికీ, కింద పైన ఉన్నవారందరికీ ఆయన మాట వినేటప్పుడు పాస్టర్ అడ్డం చెప్తే కెటౌట్, మొగుడు అడ్డం చెప్తే కెటౌట్, పెళ్ళం అర్థం చెప్తే కెటౌట్,
కూతురు అడ్డం చెప్తే కెటౌట్, కోళ్ళు అడ్డం చెప్తే కెటౌట్ అనాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పాలి. ముఖాలు అలా పెట్టారేంటి? గెటౌట్ అనరా మీరు? అనకపోతే కిందకే. లేదండి మా ఆవిడ చెప్పింది, మీ ఆవిడ చెప్పిందన్న ఆదాములాగా నాశనం అయిపోకు, అబ్రహాములాగా 13 ఏళ్ళు శిక్షకెళ్ళకు. 13 ఏళ్ళు శిక్ష విధించాడు దేవుడు అబ్రహాంకి ఆవిడ మాట ఉందని. చాలామంది పెళ్ళాల మాటలేని జీవితాలే పోయి నరకానికి పోతున్నారు. జాగ్రత్త, నీ భర్త వినవలసింది నీ మాట కాదు, దేవుడి మాట. నీ భార్య వినవలసింది నీ మాట కాదు, దేవుడి మాట. నీ సేవకుడు వినవలసింది నీ మాట కాదు, దేవుని మాట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు మనం దేవుడు చెప్పినట్టు జీవిస్తే నిత్య జీవానికి వెళ్తాము. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు మనలను శిక్ష నుంచి తప్పించటానికి ఆయన శిక్షను పొందాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం నిజంగా క్రిస్మస్ ఆరాధనలో నిజంగా ఆయన్ని ఆరాధించాలంటే ఆయన్ని సంతోషపరచాలి. ఆయన సంతోషపరిచేది ఆయన మాట వినడమే. ఇప్పుడు ఇక్కడ మనం వాక్యాలు చెప్పుకుంటున్నాం కదా, పాటలు పాడుతున్నాం కదా, ఈరోజు ప్రపంచమంతా చేస్తున్నారు కదా. వాళ్ళల్లో ఆయన ఆనందించేది ఎవరి యందంటే ఆయన మాట ప్రకారం జీవిస్తూ పాటలు పాడి వాక్యాలు చెప్పేవారిని మాత్రమే ఆయనే ఎరుగుదుడు. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రికాలం ముందు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినము ఈ సమయం మొదలుకొని మేము మీ పరిశుద్ధ పాదాల దగ్గర పరిశుద్ధులమై మీ వాక్యానుసారమైన జీవితం కలిగి మీ చేత ప్రశంసించబడు ఆనందకరమైన పరిశుద్ధ జీవితంలోకి నడిపించమని, గ్లోరీ గారిని త్వరగా స్వస్థపరచమని, గ్లోరీ గారి పెద్ద కుమారుడు కోడలు మనవరాల్ని, చిన్న కుమారుడు జన్మదినాన్ని దీవించండి. అలాగే రాబోయే దినాల్లో చిన్న కుమారుడు రక్షణ పొందటానికి మార్గం తెరవండి. ఇంకా బంధువులు, పిల్లలు, ఇక్కడ ఉన్న చంటి పిల్లలు అందరినీ దీవించండి, సంఘాన్ని దీవించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. రేపు రాత్రి రాలింగ్ వారికి ఆయన విజయ్ గారు తణుకే కాబట్టి మీరు 6:30 ఇంటికి బయలుదేరినా సరిపోతుంది. వేల్పూర్లో 7 గంటలకి వాహనం బయలుదేరుతుంది. అందరూ కూడా సిద్ధపడండి. సుజాత గారి ఇంటి దగ్గర రేపు రాత్రి సువార్త, అలాగే శనివారం పగలు ఉపవాస ప్రార్థన సువార్తరాజు గారిది, సువార్తరాణి గారిది. రాత్రికి సువార్తరాజు సువార్త 21 సాయంత్రం కత్తపాడు క్రిస్మస్. బాగా ప్రార్థన చేయండి. మంచిది.